ఒడిశాలోని పూరీ జగన్నాథ క్షేత్రం కింది భాగంలో రత్న భాండాగారం ఉంటుంది. ఇందులో రెండు భాగాలున్నాయి. 12వ శతాబ్దంలో రాజులు, భక్తులు సమర్పించిన అనేక బంగారు, వజ్ర, రత్నాభరణాలు ఈ గదిలోనే భద్రపరిచేవారు. ఆ బండార్ తెరిచేందుకు కొన్నేళ్ల క్రితం ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే భాండాగారంలో కీలక విభాగంలోని తాళాలు మాయం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు పూరీ జగన్నాథ్ ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం పరిశీలనకు వెళ్లింది. అయితే రహస్య గది తాళం చెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. కిటికీ ద్వారా పరిశీలించిన బృందం పైకప్పుల పెచ్చులు ఊడటాన్ని గమనించారు. వెంటనే మరమ్మతులు చేయకపోతే భాండాగారానికి ముప్పు ఉందని హెచ్చరించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ గదికి సంబంధించిన డూప్లికేట్ తాళం లభ్యమైందని ప్రభుత్వం వెల్లడించింది. రత్న భాండాగారం గదుల తలుపులు చివరిసారిగా 1978లో తెరిచారు. అయితే అప్పుడు సంపద లెక్కింపు జరిగిన వివరాలు ప్రస్తుత ఆలయ యంత్రాంగం వద్ద లేకపోవడంతో భక్తుల్లో అలజడి నెలకొంది. 120 కిలోల బంగారం, 221 కిలోల వెండి, ఇతర విలువైన రత్నాలు, రాళ్లు గుర్తించినట్లు సమాచారం. రత్న భాండాగారంలోని మొత్తం సంపద విలువకు సంబంధించి వివరాలు లేవని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు అప్పటి ప్రభుత్వం సంపద వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. జగన్నాథుడి సన్నిధిలో విలువైన ఆభరణాలకు సంబంధించి ఒడిశా అసెంబ్లీలో చర్చ జరిగింది. 2021లో అప్పటి న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా మాట్లాడుతూ 1978లో రూపొందించిన జాబితా ప్రకారం 12,831 బరీల బంగారం, 22,153 బరీల వెండితో పాటు అత్యంత విలువైన రాళ్లతో కూడిన బంగారు ఆభరణాలు, ఇతర నగలు ఉన్నాయి. ఎంతో విలువైన రాళ్లతో కూడిన 22,153 బరీల వెండి కూడా నిపుణులు గుర్తించారు. వీటితో పాటు వెండి ఉపకరణాలు ఉన్నాయి.